దక్షిణాసియాలో విమాన ప్రయాణాల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇది వియత్నాంలో లాంగ్ థాన్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాన కారణంగా మారింది. ఈ ప్రత్యేక విమానాశ్రయం హోచిమిన్ సిటీకి ఆగ్నేయంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాంగ్ నై ప్రావిన్స్ లో నిర్మించబడుతోంది. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుంది. దీని మొదటి దశ 2025 నాటికి పూర్తయ్యే అంచనా. ఇది సంవత్సరానికి 25 మిలియన్ల మంది ప్రయాణికులకు మరియు 1.2 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు సమర్థవంతంగా సేవలు అందించగలదు. పూర్తి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లాంగ్ థాన్ విమానాశ్రయం సంవత్సరానికి 100 మిలియన్ల మంది ప్రయాణికులను మరియు 5 మిలియన్ టన్నుల సరుకును సులభంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది దాని విశాలమైన స్థాయిని తెలియజేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు 16 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఇది వియత్నాం దేశానికి ఒక చాలా ముఖ్యమైన ఆర్థిక పెట్టుబడిగా పరిగణించబడుతోంది. లాంగ్ థాన్ విమానాశ్రయం ప్రపంచ ప్రసిద్ధ సింగపూర్ చాంగి, బ్యాంకాక్ సువర్ణభూమి మరియు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాల వంటి ప్రాంతీయ మెగాహబ్లతో తీవ్రంగా పోటీ పడనుంది. ఈ తీవ్రమైన పోటీ దక్షిణాసియాలో ప్రధాన విమానయాన కేంద్రంగా మారడానికి జరుగుతోంది. ఇది ప్రాంతీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. అయితే ఈ పెద్ద ప్రాజెక్టుకు అధిక వ్యయం, పర్యావరణంపై ప్రభావం మరియు స్థానిక జనాభాను పునరావాసం చేయాల్సిన సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తంగా లాంగ్ థాన్ విమానాశ్రయం వియత్నాంకు ఒక ముఖ్యమైన ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాకుండా ప్రాంతీయ శక్తి మరియు ఆశయాన్ని ప్రదర్శించే చిహ్నంగా నిలుస్తుంది. ఆసియాకు ఒకే ప్రధాన విమానయాన కేంద్రం అవసరమా, లేక అనేక మెగా విమానాశ్రయాలు ఆకాశాన్ని పంచుకుని పనిచేస్తాయా అనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది. ఆసియాకు తదుపరి ప్రపంచ స్థాయి గేట్వే కోసం పోటీ ఇప్పటికే తీవ్రంగా ప్రారంభమైంది. భవిష్యత్తు ఆకాశ ప్రయాణాల ఆకృతిని నిర్ణయిస్తూ